హాయ్ అండి, నమస్తే. గోదాదేవి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన ఆళ్వార్లలో ఒకరు. 12 ఆళ్వార్లలో ఈమె ఒక్కరే మహిళ. ఈమెను ఆండాళ్ అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని విరుదునగర జిల్లాలో శ్రీవిల్లిపుత్తూరు అనే గొప్ప పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి వటపత్రశాయిగా కొలువై ఉన్నారు. ఈయనని రంగమన్నారని, రంగనాథ స్వామి అని పిలుస్తారు. ఇక్కడే పెరియాళ్వారుగా ప్రసిద్ధిగాంచిన విష్ణు చిత్తర్ అనే గొప్ప విష్ణు భక్తులు ఉండేవారు. ఆయనకు ఈ ఆలయం సమీపంలోని పవిత్రమైన మామిడి చెట్టు కింద ఉన్న తులసి వనంలో ఒక చిన్న బాలిక లభించింది. వటభద్రశాయి వరప్రసాదంగా భావించిన విష్ణు చిత్తుల వారు ఆమెకు కోదయ్య అని పేరు పెట్టి ప్రేమగా పెంచారు. గోదాదేవికి చిన్నతనం నుంచే శ్రీకృష్ణుడి పట్ల అచంచలమైన భక్తి, ప్రేమ ఉండేవి. ఆమె శ్రీరంగనాథుడిని తన భర్తగా పొందాలని దృఢంగా సంకల్పించుకుంది. విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు స్వామివారికి సమర్పించే పూలమాలలను గోదాదేవి ముందుగా తాను ధరించి ఆ తర్వాతే స్వామివారికి పంపించేది. ఈ విషయం విష్ణు చిత్తుల వారికి తెలిసి చాలా బాధపడ్డారు. అయితే శ్రీరంగనాథుడు స్వప్నంలో కనిపించి గోదాదేవి ధరించి సమర్పించిన మాలలే తనకు ఎంతో ఇష్టమని, వాటినే తనకు సమర్పించమని విష్ణు చిత్తుల వారిని ఆదేశించారు. అప్పటి నుంచి ఆమెను చూడి కొడుత నాచియార్ అనగా మాలను ధరించి ఇచ్చిన తల్లిగా ప్రసిద్ధిగాంచింది. గోదాదేవి రచించిన 30 పాశురాల తిరుప్పావై మరియు నాచియార్ తిరుమొలి అనే దివ్య ప్రబంధాలు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవి. తిరుప్పావైని ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణు ఆలయాలలో పఠిస్తారు. ఈ పాశురాలలో ఆమె శ్రీకృష్ణుడి పట్ల తన అనన్యమైన ప్రేమను, గోపికల భావనను వ్యక్తం చేసింది. చివరికి శ్రీరంగనాథుడితో ఆమె వివాహం జరిగి ఆ స్వామిలోనే లీనమై మోక్షాన్ని పొందింది. గోదాదేవిని భూదేవి అంశగా భక్తులు భావిస్తారు. గోదాదేవిని ఆరాధించడం వల్ల వివాహం కాని కన్యలకు మంచి భర్త లభిస్తారని, ఆనందకరమైన వైవాహిక జీవితం లభిస్తుందని భక్తులు భావిస్తారు. గోదాదేవిని ఆరాధించే భక్తులు అసంఖ్యాకులు. ఆమె భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతుడి పట్ల అచంచలమైన ప్రేమను, శరణాగతిని ప్రదర్శించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారిలో 3 ముఖ్యమైన వారిని మనం ఇప్పుడు స్మరించుకుందాం. మొదటివారు పెరియాళ్వారు అనగా విష్ణు చిత్తుల వారు. గోదాదేవిని పెంచి పెద్ద చేసిన తండ్రి. ఈయన కూడా 12 మంది ఆళ్వార్లలో ఒకరు. గోదాదేవికి శ్రీకృష్ణుడి పట్ల ఉన్న భక్తిని అర్థం చేసుకుని ఆమె కోరికను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన గోదాదేవి పట్ల చూపిన వాత్సల్యం, భగవంతుడి పట్ల ఆయనకున్న భక్తి అద్భుతమైనవి. రెండవ వారు శ్రీకృష్ణదేవరాయలు వారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు గోదాదేవికి గొప్ప భక్తులు. ఆయన తెలుగులో ఆముక్త మాల్యద అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. ఈ కావ్యం గోదాదేవి జీవిత చరిత్రను, ఆమె భక్తిని, శ్రీరంగనాథుడితో ఆమె వివాహాన్ని అద్భుతంగా వర్ణించింది. ఆముక్త మాల్యద అనగా ధరించి ఇచ్చిన మాల అని అర్థం. ఇది గోదాదేవికి ఉన్న చూడికొడుత నాచియార్ అనే పేరును ప్రతిబింబిస్తుంది. ఇక మూడవ వారు మాతృశ్రీ రిందాదేవి. ఈమె తెలంగాణలోని హైదరాబాదులోనే ఉండేవారు. పెద్దలు చెప్పిన దాని ప్రకారం 1960 ప్రాంతాల్లో ఉత్తర భారతదేశానికి చెందిన ఒక ఐఏఎస్ అధికారి తెలంగాణకు వచ్చారట. ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆనాటి ప్రముఖులు ఎవరో వారి శ్రీమతిని తమ ఇంట జరుగుతున్న గోదాదేవి కళ్యాణానికి పిలిచారట. ఉత్తరాదికి చెందిన ఆ దంపతులకు గోదాదేవి గురించి కానీ, ఆండాళ్ తల్లి గారి గురించి కానీ తెలియదు. ఆనాటి వేడుకలో పాల్గొన్న కలెక్టర్ గారి సతీమణి శ్రీమతి రిందాదేవి గారు మొదటిసారి ఆండాళ్ తల్లిని చూడగానే మెమరిచిపోయారట. అక్కడ కూర్చున్న రిందాదేవి గారి ఒడిలోకి గోదాదేవి విగ్రహం ఎలాగో వచ్చి చేరిందట. అప్పటి నుంచి గోదాదేవి భక్తిలో పూర్తిగా లీనమైపోయింది. నిరంతరం ఆమె సేవలోనే తరించిపోయేదట. భర్త చిరాకు పడ్డప్పటికీ పట్టించుకోకుండా గోదాదేవి భక్తిలోనే నిరంతరం మునిగిపోయిందట. ఆ తర్వాత 1960 ప్రాంతాల్లోనే హైదరాబాదులోని మూసారాంబాగులో గోదాదేవికి ఒక ఆలయం నిర్మించి అందులోనే ఉండిపోసాగింది. మాతృశ్రీ రిందాదేవి దర్శనానికి ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చేవారట. తన వద్దకు వచ్చే భక్తుల వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యలకు రిందాదేవి గారు పరిష్కారాలు చెప్తుండేవారట. 1982 ప్రాంతంలో శ్రీమతి రిందాదేవి సిద్ధి పొందారు. ఇప్పటికీ ఆమె నిర్మించిన ఆండాళ్ ఆలయం మూసారాంబాగ్ ప్రాంతంలో ఉంది. మాతృశ్రీ రిందాదేవి గారి గురించి
పూర్తి వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మాకు తెలియజేయగలరు. గోదాదేవి భక్తిని అనుసరించి ఆమె మార్గంలో నడిచిన ఎందరో సాధువులు, భక్తులు, పండితులు ఉన్నారు. వీరంతా గోదాదేవిని ఆదర్శంగా తీసుకొని భగవంతుడిని ఆరాధించారు. గోదాదేవి భక్తి ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఆమె పాశురాలను పఠిస్తూ, ఆమె మార్గాన్ని అనుసరిస్తూ ఎందరో భక్తులు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.